అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 16. ఇక కథలోకి వెళితే నిత్య మాటలతో ఆలోచనలో ఉంటాడు విశాల్. రాజు, మోహన్ విశాల్ రూంలోకి వెళ్ళి మోహన్, విశాల్. విశాల్ తిరిగి మోహన్ రాజు వైపు చూస్తాడు. రాజు, సార్ ముహూర్తంకు టైం అవుతుంది. మీరు రూంలోకి వెళ్ళాలి. శోభనం, ఐశ్వర్య ఉండే రూంలో అరేంజ్ చేసి ఉంటారు. ఐశ్వర్యని వేరే రూంలో రెడీ చేస్తున్నారు. మోహన్ విశాల్ దగ్గరకు వెళ్ళి, విశాల్ నువ్వు బాగానే ఉన్నావా? విశాల్ నవ్వి ఐయామ్ ఓకే బావా. మోహన్ సరే పద వెళ్దాం. రాజు, మోహన్ విశాల్తో పాటు రూమ్ వరకు వెళ్ళి మోహన్ విశాల్ని నువ్వు నా చెల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి బావా, ఆల్ ద బెస్ట్ అంటాడు. రాజు ఆల్ ద బెస్ట్ సార్. 9 నెలలు తిరగకుండానే మాకు బుల్లి బాస్ని ఇవ్వాలి. విశాల్ బ్లెస్ అవుతూ ఉంటే మోహన్ రాజు నవ్వి రూమ్లో విశాల్ని వదిలి వెళ్ళిపోతారు. విశాల్ ఆ రూమ్లో డెకరేషన్ చూసి బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. అలా కూర్చొని మళ్ళీ నిత్య చెప్పిన మాటలు మెదులుతుంటే చైర్లో కళ్ళు మూసుకొని పడుకొని ఉంటాడు. ఐశ్వర్య ఉండే గదికి నిత్య, అనిల వెళ్ళి, నిత్య అమ్మా ఐశ్వర్య ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి. సంవత్సరం తిరగకుండానే నీలా ముద్దులు ఒలికే పాపాయిని నా చేతిలో పెట్టాలి. ఐశ్వర్య సిగ్గుపడుతూ ఉంటే నిత్య, అనిల పాల గ్లాస్ ఐశ్వర్య చేతికి ఇవ్వు అనగానే అనిల పాల గ్లాసు ఐశ్వర్య చేతికి ఇస్తుంది. అశ్విని, అద్విక, మాయ ఐశ్వర్యని గది వరకు పిలుచుకొని వెళ్ళి గదిలోకి తోసి గడియ పెట్టి నవ్వుతూ వెళ్ళిపోతారు. పూలతో అందంగా అలంకరించిన రూమ్ని చూసి నవ్వుతూ విశాల్ రూమ్లో కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తే బాల్కనీలో చైర్లో పడుకొని ఉన్న విశాల్ని చూసి పాల గ్లాస్ టేబుల్పై పెట్టి విశాల్ దగ్గరకు వెళ్ళి నిల్చొని పున్నమి వెన్నెల్లో విశాల్ ముఖం చూసి, ఐశ్వర్య మనసులో ఎంత అందంగా ఉన్నారు శ్రీవారు. మా ఆడవాళ్ళ మీద అందం పొగుడుతూ మీ మగవాళ్ళు ఎంత ఈజీగా కవితలు రాస్తారు. మా ఆడవాళ్ళు ఒక్కరు కూడా మగవాళ్ళపై ఒక్క కవిత రాయలేదు. మేమే అందంగా ఉంటాము, మీరు కూడా హ్యాండ్సమ్గా ఉంటారు కదా. నేను కవిని అయి ఉంటే బాగుండు, మీపై బోడెలన్నీ కవితలు రాసి బుక్ ప్రింట్ చేయించేదాన్ని. ఇక్కడ విశాల్ పడుకోలేదు. ఐశ్వర్య మాటలు వింటున్నాడు. ఐశ్వర్య మనసులో ఇలా చూస్తుంటే ఒక ముద్దు పెట్టాలి అనిపిస్తుంది. పెడితే పోలా అని విశాల్ ముందుగా బెండై విశాల్ ముఖంపైకి అములు తన ముఖం తీసుకెళ్లి విశాల్ని ప్రేమగా చూస్తూ అని తన పెదాలను తీసుకొని వెళ్తుంటే విశాల్ టక్కున కళ్ళు తెరుస్తాడు. ఐశ్వర్య షాక్ అవుతుంది. విశాల్ ఏం చేస్తున్నావు అన్నట్లు చూసేసరికి ఐశ్వర్య మనసులో దేవుడా అయిపోయాను, అది ముఖంపై ఏదో ఉంటే ఊదబోయే లోపు మీరు లేచారు అంతే. విశాల్ ఓ అవునా ఐశ్వర్య, ఆహా అవును అని పరుగున లోపలికి వెళ్ళి కబోర్డ్లో నుంచి దుప్పటి పిల్లో తీసుకొని దుప్పటి పరిచి పిల్లో వేసుకొని పడుకుంటుంది. కళ్ళు మూసుకొని మనసులో అమ్మయ్య నమ్మేశాడు, ఒసై అమ్ము నీకు తొందరెక్కువే అని తనలో తనే తిట్టుకుంటూ ఉంటుంది. విశాల్ వచ్చి ఐశ్వర్యని చూసి నవ్వి తర్వాత సీరియస్గా ఐశ్వర్య అంటాడు. ఐశ్వర్య కళ్ళు తెరిచి విశాల్ని చూసి పైకి లేచి నిలబడి చెప్పండి. విశాల్ ఏంటి ఇది? ఐశ్వర్య అర్థం కానట్లు ఫేస్ పెడుతుంది. విశాల్ ఏంటి అన్నట్లు కింద పరిచిన దుప్పటి పిల్లు చూపిస్తాడు. ఐశ్వర్య అది మీరేగా 2 months దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. విశాల్ అయితే నువ్వు కింద పడుకోమన్నా? నేను కింద పడుకుంటానని నీకు ఎప్పుడు చెప్పాను? ఐశ్వర్య మరి నన్ను పైన పడుకోమంటే మీరు కింద పడుకుంటాననే కదా అర్థం. డౌట్ వస్తుంది కాబట్టి వేరే రూమ్లోకి వెళ్ళలేరు కదా. పైగా ఈ రూమ్లో సోఫా ఉన్నా అందులో మీకు కంఫర్ట్ ఉంటుందో లేదో అని విశాల్ ఐశ్వర్యని 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ని, పాలని, మురిపాలని అన్నింటినీ షేర్ చేసుకోవాలి అంటాడు. ఐశ్వర్యకి అప్పుడు బల్బు వెలిగింది. విశాల్ ఉద్దేశం ఏంటో విశాల్ ఐశ్వర్యని బెడ్పై కూర్చోబెట్టి ఐశ్వర్య కళ్ళల్లోకి చూస్తాడు. ఐశ్వర్య బ్లెస్ అవుతూ తలదించుకుంటే విశాల్ పాల గ్లాస్ తీసుకొని ఐశ్వర్య చేతికి ఇచ్చి కొన్ని తాగి ఇవ్వు అంటాడు. ఐశ్వర్య సిగ్గుపడుతూ ఫస్ట్ మీరే తాగండి అని విశాల్కి ఇస్తుంది. విశాల్ కొన్ని తాగి ఐశ్వర్యకి ఇస్తాడు. తాగి పక్కన పెడుతుంది. ఐశ్వర్య విశాల్ తననే చూస్తుంటే ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు? విశాల్ ఈ ముద్దుగుమ్మ నా సొంతం అయినందుకు ఈ జాబిలి అందాన్ని నా కళ్ళల్లో నింపుకుంటున్నాను. ఐశ్వర్య బెడ్ ఓకే, పాలు ఓకే, మురిపాలు మాత్రం నువ్వు ఓకే అంటేనే అని ముఖాన్ని తన దోసిల్లోకి తీసుకొని కన్నల్లోకి చూస్తూ చెబుతాడు. ఐశ్వర్య తనని పట్టుకున్న విశాల్ 2 చేతులను పట్టుకొని నవ్వుతూ విశాల్ కళ్ళల్లోకి చూస్తూ నాకు ఫస్ట్ పాప కావాలి శ్రీవారు అంటుంది. విశాల్ బ్లెస్ అయి ఐశ్వర్యని తన గుండెకు హత్తుకుంటాడు. ఐశ్వర్య నవ్వుతూ విశాల్ గుండెలపై ఒదిగిపోతుంది.
విశాల్ లైట్ ఆఫ్ చేస్తాడు. మార్నింగ్ 6:30 టైం. విశాల్ ఐశ్వర్య రూమ్లో. ఐశ్వర్య నిద్రలేచి పక్కన చూసి విశాల్ కనిపించకపోవడంతో కళ్ళు పులుముకొని మళ్ళీ చూస్తుంది. విశాల్ లేకపోవడంతో లేచి రూమంతా చూసి విశాల్ నిద్రలేచి వెళ్ళిపోయాడు అనుకొని రాత్రి జాగారం గుర్తు వచ్చి తనలో తనే సిగ్గుపడి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. జిమ్ రూమ్లో విశాల్ వర్కౌట్ చేస్తూ ఉంటే మోహన్ రాజు నక్కి నక్కి లోపలికి చూస్తూ, మోహన్, రాజు రాజు చెప్పండి సార్. మోహన్, వీడేంటి రాజు రాత్రి ఫస్ట్ నైట్ చేసుకొని పొద్దున్నే లేవడానికి బద్దగిస్తాడు అనుకుంటే ఇలా జిమ్ రూమ్లో వర్కౌట్ చేస్తున్నాడు. అసలు ఫస్ట్ నైట్ జరిగినట్లా జరగనట్లా? రాజు, ఏమో సార్, నాకెలా తెలుస్తుంది? మోహన్, అవును, పెళ్లి కాని సన్యాసివి, నీకెలా తెలుస్తుంది? రాజు ఉడుక్కుంటూ, అవును, మీకు పెళ్ళి అయింది కదా, మీరే చెప్పండి. మోహన్, సింపుల్ రాజు, వాడి కళ్ళు ఎర్రగా ఉంటే రాత్రి నిద్రపోలేదు, ఫస్ట్ నైట్ జరిగింది అని అర్థం. రాజు, అబచ్చా. మోహన్, హా రాజు, వెళ్ళి చూద్దాం పద. రాజు, అమ్మో నేను రాను, టెన్షన్ అవుతుంటే. మోహన్, పదరాజు సీరియస్గా చెప్పేసరికి రాజు, నేను రాను, మీరే వెళ్ళండి భయపడుతూ అంటాడు. అంతలో విశాల్ వీళ్ళ దగ్గరకు వచ్చి, ఇక్కడేం చేస్తున్నారు మీ ఇద్దరు? రాజు, అది మీ ఫస్ట్ నైట్ జరిగిందా అనపోతుండగా మోహన్ రాజు నడుము గిల్లుతాడు. రాజు హా అని అరుస్తాడు. విశాల్, ఏమైంది రాజు? మోహన్, అది దోమ కుట్టినట్లు ఉంది విశాల్, అందుకే అరిచుంటాడు కదా. రాజు, అవును సార్, పెద్ద దోమ అనుకుంటా, రక్తం వచ్చేలా కుట్టింది. మోహన్ కోపంగా చూసేసరికి రాజు భయంగా చూస్తుంటే విశాల్కి అర్థమై నవ్వుతుంటే ఇద్దరు విశాల్ కళ్ళల్లోకి చూసి, రాజు మోహన్కి మాత్రమే వినబడేటట్లు, సార్, విశాల్ సార్ కళ్ళు బ్రైట్గా ప్రజెంట్గా ఉన్నాయి, ఎర్రగా లేవు అంటే రాత్రి. మోహన్, నాకు అదే డౌట్గా ఉంది రాజు. విశాల్ ఇద్దరి ఫేస్ చూసి రాజు చేయి చాపు. ఇద్దరికీ అర్థం కాక విశాల్ వైపు చూస్తూనే రాజు విశాల్ చెప్పాడని చెయ్యి ముందుకు చాపుతాడు. విశాల్ రాజు చేతిలో పెట్టేసి నవ్వుతూ వెళ్ళిపోతాడు. అది చూసిన ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రాజు, ఇదేంటి సార్, విశాల్ సార్ నా చేతిలో ఐకూల్ డ్రాప్స్ పెట్టి వెళ్ళారు. మోహన్, ఎదవా, ఇంకా అర్థం కాలేదా? రాజు, మోహన్, దీన్ని ఎందుకు వాడతారు అంటే కళ్ళు మంటలుగా ఉన్నా, నిద్ర తక్కువ అయి కళ్ళు వాడిపోయినా వాడతారు. రాజు, అంటే సార్? మోహన్, వాడు చెప్పకనే చెప్పాడు ఫస్ట్ నైట్ జరిగింది అని. ఇద్దరు నవ్వుకుంటారు. ఇప్పుడు విశాల్ ఐశ్వర్య రూమ్ ఒక్కటే అయిపోయింది. విశాల్ ఐ డ్రాప్స్ రాజు చేతిలో పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఐశ్వర్య ఫ్రెష్ అయి శారీ కట్టుకొని బయటకు వచ్చి అద్దం ముందు తల తుడుచుకుంటుంటే విశాల్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడంతో ఐశ్వర్య వెనక్కి తిరిగి చూస్తుంది. విశాల్ కూడా ఐశ్వర్యని చూసి నవ్వుతూ దగ్గరకు వెళ్ళి నడుముపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని ఐశ్వర్య చెంపపై చెయ్యి పెట్టి కళ్ళల్లోకి చూస్తూ, అప్పుడే ఎందుకు లేచావు బంగారం, ఇంకా కాసేపు పడుకోవచ్చుగా. ఐశ్వర్య, మీరెందుకు లేచారు, మీరు పడుకోవచ్చుగా. విశాల్, నిద్రపోయినా నిద్రపోకపోయినా నాకు మార్నింగ్ లేచే అలవాటు ఉంది. ఐశ్వర్య, ఓ అవునా. విశాల్ ఐశ్వర్యని ఇంకా దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టబోతూ తిరిగి ఐశ్వర్యకి దూరంగా జరుగుతాడు. ఐశ్వర్య, ఏమైంది? విశాల్, నువ్వు ఫ్రెష్ అయ్యావు, నేను ఫ్రెష్ అవ్వద్దా? నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను, తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని కన్ను కొడతాడు. ఐశ్వర్య బ్లెస్ అయి, మీరు ఫ్రెష్ అయి రండి, నేను మీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొని వస్తాను అని వెళ్ళిపోతుంది. ఐశ్వర్య హాల్లోకి వెళ్ళగానే అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉన్న మోహన్, రాజు, మాయ, అద్విక, అశ్విని ధనుష్తో ఆడుకుంటూ ఉంటుంది. ఐశ్వర్య రావడం చూసి అశ్విని, ఓహో అటు చూడు అన్నట్లుగా సైగ చేస్తుంది. అద్విక చూసి నవ్వుతూ ఎదురుగా వెళ్ళి, ఐశ్వర్య, ఎంతసేపు అయింది లేచి? ఓ రెడీ కూడా అయిపోయావు. ఐశ్వర్యకి మాత్రమే వినబడేటట్లు, ఏంటి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా, లేక మా తమ్ముడు నిద్రపోనివ్వలేదా? ఐశ్వర్య సిగ్గుపడుతూ, పో వదిన. అశ్విని ఇన్వాల్వ్ అయి, అక్క అంతగా సిగ్గుపడుతున్నావు అంటే నేను తొందరగానే అమ్మని అయిపోతాను. అద్విక, ఐశ్వర్య, మాయ, రాజు, మోహన్ షాక్ అయి చూసి, అద్విక ఆశ్చర్యంగా అశ్విని అంటుంది. అశ్విని, మీరు అంత షాక్ అవ్వకండి, అక్కకి పుట్టే పిల్లలతో నేను పిన్ని అని పిలిపించుకోను. అక్క అమ్మ అని పిలిపించుకుంటే నేను మమ్మీ అని, అక్క మమ్మీ అని పిలిపించుకుంటే నేను అమ్మ అని పిలిపించుకుంటా. నాకు పెళ్ళి అయి పిల్లలు పుట్టినా సరే అక్క పిల్లలకు పిన్నిలా అసలు ఉండను. ఏమక్క, నీకేమైనా ప్రాబ్లమా? అందరూ నవ్వుతారు. ఐశ్వర్య, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. అశ్విని ఐశ్వర్య హగ్ చేసుకుని లవ్ యూ అక్క అని ముద్దు పెడుతుంది.
మాయ మేడం మీకోసం కాఫీ తీసుకొని వస్తాను అని వెళుతుంటే ఐశ్వర్య ఆగు మాయ, నేను వెళ్ళి ఆయన కోసం నా కోసం కాఫీ చేసుకుంటాను అని కిచెన్లోకి వెళుతుంది. ధనుష్ని తీసుకొని అశ్విని గార్డెన్లోకి ఆడుకోవడానికి వెళ్తుంటే మాయ కూడా వాళ్ళ వెనకే వెళితే రాజు ఆఫీస్ ఫైల్స్ చూసుకోవాలి అని తన రూమ్లోకి వెళ్తాడు. మోహన్ నవ్వుతూ అద్విక పక్కకు వచ్చి నిలబడతాడు. అద్విక అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది. ఐశ్వర్యని పెళ్లి చేసుకుని విశాల్ ఇక్కడికి తీసుకుని వచ్చేశాడు. కానీ తన పరిస్థితి ఏంటి, ఎలా ఉందో, నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా బాధపడ్డాను. కానీ విశాల్ తనని ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఏదో ఒక రోజు ఐశ్వర్యకి తన పెళ్లి ఎలా జరిగిందో నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. మోహన్ ఐశ్వర్యకి నిజం తెలుసు అద్విక షాక్ అయి చూస్తూ ఏంటి మీరు చెప్తున్నది? మోహన్ అవును, ఐశ్వర్యకి మనం చూసిన సంతోష్తో కాకుండా విశాల్ తనని పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాడని ఐశ్వర్యకి తెలుసు. తెలిసే విశాల్ని భర్తగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. నిజమా? మీరు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మోహన్ ఇదే కాదు, నీకు తెలియనివి చాలా ఉన్నాయి. తర్వాత మన ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెబుతా పద అని పిలుచుకొని వెళ్తాడు. విశాల్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి రెడీ అయి సోఫాలో కూర్చొని కాళ్లకు షూ వేసుకుంటూ ఉంటాడు. ఐశ్వర్య కాఫీ కప్తో రూమ్లోకి వెళ్తుంది. ఐశ్వర్యని చూసి విశాల్ లేచి ఏంటి బంగారం లేట్ అయింది? కింద వెయిట్ చేస్తున్న బ్యాచ్ నిన్ను ఆడుకున్నారా ఏంటి? ఐశ్వర్య ఆశ్చర్యంగా మీకెలా తెలుసు? విశాల్ మార్నింగ్ మోహన్ రాజు చేసింది చెబుతాడు. ఐశ్వర్య గట్టిగా నవ్వుతుంటే విశాల్ స్మైల్ చేస్తూ ఐశ్వర్యని చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య కూడా కింద జరిగింది చెబుతూ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది. విశాల్ తననే నవ్వుతూ చూస్తూ ఉంటే ఐశ్వర్య చూసింది చాలు గాని కాఫీ చల్లారిపోతుంది తాగండి అని ఇస్తుంటే విశాల్ నువ్వు నాతో కలిసి తాగితేనే నేను తాగుతా. ఐశ్వర్య నేను కాఫీ తెచ్చుకోలేదు, మీరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి నాకు కాఫీ తెచ్చుకుంటాను. విశాల్ అవసరం లేదు, ఈ కాఫీ సరిపోతుంది. ఐశ్వర్య ఓ షేర్ చేసుకుందాం అంటారా? విశాల్ అంటాడు. ఐశ్వర్య అయితే ఉండండి, కాఫీ సాసర్లో వేసుకుంటాను. విశాల్ అదేం వద్దు, కప్లోనే షేర్ చేసుకుందాం. ఒకసారి నువ్వు ఒకసారి నేను. ఐశ్వర్య అది. విశాల్ సరే అయితే నువ్వు తాగకపోతే నేను తాగను, టిఫిన్ కూడా చేయను, ఆ తరువాత నీ ఇష్టం. ఐశ్వర్య సరే అయితే తాగుదాం అని ఐశ్వర్య ఓకే చెప్పడంతో విశాల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఐశ్వర్య విశాల్ ఇద్దరు సోఫాలో ఎదురెదురుగా కూర్చొని ఇద్దరు కప్పట్టుకొని కళ్ళల్లోకి చూసుకుంటూ ఒకరిని ఒకరు కాఫీ తాపించుకుంటూ ఉంటారు. అప్పుడే ఐశ్వర్యని విశాల్ని టిఫిన్ చేయడానికి పిలవడానికి వచ్చిన మోహన్ రాజు డోర్ దగ్గర నిలబడి తొంగి వీళ్ళని చూస్తూ ఉంటారు. రాజు విశాల్ సార్లో ఈ రొమాంటిక్ యాంగిల్ ఇంతవరకు చూడలేదు. మోహన్ నేను కూడా అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉండే విశాల్ ఇంత రొమాంటిక్ అని అనుకోలేదు. రాజు ఇదేదో బాగుంది సార్, రేపు పెళ్ళి అయ్యాక నేను మాయ కూడా కాఫీ ఇలానే తాగుతాం అని మెలికలు తిరుగుతుంటే మోహన్ ఏడ్చావులే. రాజు సార్ ఒక కప్ కాఫీ, ఇంతసేపు తాగుతున్నారేంటి? మోహన్ రాజు కాఫీ అయిపోయి చాలాసేపు అయ్యింది, వాళ్ళ రొమాన్స్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇప్పుడే కాదు కూడా. రాజు అంతే అంటారా? మోహన్ అంతే అంతే. రాజు అయితే మనం ఎందుకు ఇక్కడ పానకంలో పుడకలాగా వెళ్ళిపోదాం పదండి. మోహన్ నవ్వుతూ పద అని ఇద్దరూ వెళ్ళిపోతారు. 2 years తర్వాత స్కూల్ గేట్ దగ్గర ధనుష్ బ్యాగ్ తగిలించుకొని క్యారీ బ్యాగ్ పట్టుకొని నిలబడి ఎదురుచూస్తున్నారు. అంతలో ఒక బైక్ వచ్చి ఆగింది. బైక్ పై వ్యక్తి హెల్మెట్ తీసి ధనుష్ వైపు చూసి నవ్వాడు. ధనుష్ మాత్రం కోపంగా చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి గడ్డంతో టీ షర్ట్ పై షర్ట్ వేసుకొని బ్లూ జీన్స్ వేసుకొని ఉన్నాడు. వ్యక్తి చూసింది చాలే, ఇక వెళ్దామా? ధనుష్ వెళ్ళి బైక్ పై కూర్చుంటాడు. బైక్ స్టార్ట్ చేసి బైక్ పై వెళ్తుండగా ధనుష్ సైలెంట్గా ఉండడంతో వ్యక్తి ఏంటి కోపం వచ్చిందా? అయినా 5 minutes కదరా లేట్ అయింది. ధనుష్ నీ మీద కోపం కాదులే విశాల్ మామయ్య. విశాల్ ధనుష్ ఐస్ క్రీమ్ తిందామా? ధనుష్ ఓ అంటాడు. ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లో టేబుల్ దగ్గరకు వెళ్ళి చెరో ఒక చైర్లో కూర్చొని విశాల్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇవ్వడంతో బెర్రర్ తెచ్చి ఇస్తే ఇద్దరు తింటూ విశాల్ ఇప్పుడు చెప్పు ఏమైంది? ధనుష్ ఏమీ కాలేదు. విశాల్ మరి ఎందుకు కోపంగా ఫేస్ పెట్టావు? ధనుష్ అది విశాల్ ఏంటి సీక్రెటా? ధనుష్ అంత లేదులే. విశాల్ మరి చెప్పడానికి ఏం రా? ధనుష్ నువ్వు మమ్మీ డాడీతో చెప్పకూడదు. విశాల్ సరే చెప్పనులే చెప్పు. ధనుష్ ప్రామిస్ అని చెయ్యి చెప్తాను. విశాల్ ఓరిని ప్రామిస్ అని చెయ్యి టచ్ చేస్తాడు. ధనుష్ నా ఫ్రెండ్ స్వీటీ లేదు. విశాల్ నవ్వుతూ బొద్దుగా ముద్దుగా ఆపిల్ పండులా ఉంటుంది తనేనా? ధనుష్
తనే. ఈరోజు ఏం చేసిందో తెలుసా? విశాల్. నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? ధనుష్. అబ్బా! చెప్పేది విను మామయ్య. విశాల్. చెప్పు ధనుష్. స్వీటీ వచ్చి నేనంటే ఇష్టమని, లవ్ చేస్తున్నానని చెప్పింది. విశాల్ నవ్వి కంగ్రాట్స్. నువ్వు ఓకే చెప్పావా? ధనుష్. చెప్పేవాడినే నీ కూతురు ఏమైపోతుందో అని చెప్పలేదు. విశాల్. ఓరిని. ధనుష్. నీకు నీ కూతురికి అభ్యంతరం లేకపోతే చెప్పు, రేపే ఓకే చెబుతా. విశాల్ కోపంగా చూసేసరికి ధనుష్ నవ్వుతూ ఏంటి మామయ్య, నా ముఖంలోని కోపం నీ ముఖంలోకి షిఫ్ట్ అయ్యింది అంటాడు ఐస్ క్రీమ్ తింటూ. విశాల్. రేయ్ నీకు ఈ మధ్యన ఎక్కువ అయిపోయిందిరా, కొంచెం తగ్గించుకుంటే బెటర్. ధనుష్. ఏంటి మామయ్య అందమా? విశాల్ మనసులో వీడు నాకే వేశాడు పంచ్. ధనుష్. ఎంతైనా నీ అల్లుడిని కదా మామయ్య, ఆ మాత్రం ఉండాలి. విశాల్. దీనికేం తక్కువ లేదు, పద వెళ్దాం, ఇప్పటికే లేట్ అయ్యింది. ఇద్దరు లేచి బిల్ కట్టడానికి కౌంటర్ దగ్గరకు వెళితే ధనుష్ మామయ్య నాకు ఆ చాక్లెట్స్ కావాలి. విశాల్. చాక్లెట్సా? నువ్వు చాక్లెట్స్ తినవు కదరా? ధనుష్. అవి నా కోసం కాదు మామయ్య, చిన్ని కోసం. చిన్ని కోసమా? వద్దురా, పళ్ళు పుచ్చిపోతాయి. ధనుష్. అబచా, దానికి ఉన్నవే 2 పండ్లు, అవి పుచ్చిపోతాయి అని భయపడడం టూ మచ్గా లేదు మామయ్య. విశాల్. సరేలే కానీ ఎక్కువ తినిపించకు అని తీసుకొని ధనుష్కి ఇస్తాడు. ధనుష్. థ్యాంక్స్ మామయ్య అని వంగమని చెప్పి బుగ్గపై ముద్దు పెడతాడు. ఇద్దరూ నవ్వుతూ ఇంటికి బయలుదేరతారు. ప్రేమాలయంలో విశాల్ ధనుష్ బైక్ దిగి లోపలికి వెళ్తారు. ఎదురుగా నవ్వుతూ అద్విక వచ్చి విశాల్ చేతిలోని ధనుష్ బ్యాగ్ తీసుకుంటుంది. ధనుష్. మమ్మీ చిన్ని ఎక్కడా? అద్విక. పైన అత్తయ్య దగ్గర ఉంది అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ధనుష్ పరుగు చూసి విశాల్ నవ్వుతూ ఎదురుగా గోడకు ఉన్న ఐశ్వర్య ఫోటోని చూసి షాక్ అయ్యి కన్నీళ్లు వస్తుంటే వెంటనే కోపంతో పిడికిలి బిగించి గట్టిగా అత్తయ్య అని అరుస్తాడు. విశాల్ అరుపుకు ఇంట్లో అందరూ హాల్లోకి వస్తారు. నిత్య, ఉదయ్, శోభ, విజయ్, కాజల్, మోహన్, అద్విక, అఖిల్, అశ్విని, సంతోష్, రాజు, మాయ, అనిల అందరూ వచ్చి నిలబడి కోపంతో ఎర్రబడ్డ విశాల్ కళ్ళు చూస్తారు. విశాల్ శోభ ఎదురుగా నిలబడి తనని చూస్తూ ఐశ్వర్య ఫోటో వైపు చేయి చాచి ఏంటిది అని అంటాడు. కోపంగా చెప్పండి అత్తయ్య, ఎందుకిలా చేశారు? ఉదయ్. విశాల్. అది విశాల్. ప్లీజ్ మామయ్య మీరు మాట్లాడకండి, నేను అత్తయ్యని అడుగుతున్నాను, మిమ్మల్ని కాదు అంటూ కోపంగా చూసేసరికి అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.